గుడ్ మార్నింగ్ గాయస్. సక్సెస్ఫుల్గా డే 3కి అయితే వచ్చేసినాం. ఓకే గాయస్, లైక్ ద 2 బ్లాగ్స్. ఈరోజు అయితే షోల్డర్ వర్కౌట్, మై ఫేవరెట్ వర్కౌట్. టైం వచ్చి 6 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. బట్ ఏం కాదు, షోల్డర్ వర్కౌట్ ఫాస్ట్గా అయిపోతుంది నాకు కంపేర్ టు అదర్ వర్కౌట్స్. దీనిలో కలుగుతాం. ఇంకెవరు వచ్చిన పైన ఫస్ట్ డెడికేషన్ ఉండాలి, అందరికి డెడికేషన్. మనమే జిమ్లో ఫస్ట్ పర్సన్. జిమ్ మొత్తం ఖాళీ, పదే స్టార్ట్ అవుతుంది. ఇందాక జిమ్ లో అయితే కొంచెం మెల్లగా మాట్లాడినా, అది మీకు వినిపించలేదు. సో నేను అక్కడ ఏం చెప్తుండే అంటే, వార్మప్ అయిపోయింది, షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. నేను ఎప్పుడు షోల్డర్ ఎట్లా ట్రైన్ చేస్తా అంటే, ఫస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో, అంటే 3 డెల్ట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్, మిడిల్ అండ్ రేర్. ఏ డెల్ట్ అయితే కొంచెం వీక్ అనిపిస్తుందో అది ఫస్ట్ ట్రైన్ చేస్తా. తర్వాత ఏదైతే మోడరేట్ ఉంటుందో అది స్ట్రాంగ్ ఉన్నది లాస్ట్ ట్రైన్ చేస్తా. నాకైతే రేర్ డెల్ట్ కొంచెం వీక్ అనిపిస్తుంది, సో ఫస్ట్ వచ్చేసి రేర్ డెల్ట్ ట్రైన్ చేస్తా 2 సెట్స్. తర్వాత మిడిల్ డెల్ట్, లాస్ట్కి ఫ్రంట్ డెల్ట్ ట్రైన్ చేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ డెల్ట్ ఎట్లన్నా స్ట్రాంగ్ ఉంటుంది అందరికి. ఎందుకంటే మనం చెస్ట్ డే చేసినప్పుడు డంబుల్ ప్రెస్, బార్బుల్ ప్రెస్ అవన్నీ చేస్తున్నప్పుడు ఎట్లన్నా ఫ్రంట్ డెల్ట్ ఆల్మోస్ట్ ట్రైన్ అయిపోతుంది. ఎంత తక్కువ ట్రైన్ అయితే అంత మంచిగా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ అయితే రేర్ డెల్ట్తో స్టార్ట్ చేస్తాను. వర్కౌట్ అయితే చూసాను. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వేరియేషన్ అనమాట, రేర్ డెల్ట్స్కి. రివర్స్ పెగ్ డెక్ ఫ్లైస్, ఇదైతే చాలా మంచిగా ఉంటుంది. రేర్ డెల్ట్స్కి ఒక మంచి వర్కౌట్. మోడరేట్ వెయిట్ తీసుకుంటాం, క్లీన్ రెప్స్తో చేస్తే రేర్ డెల్ట్స్కి అయితే మంచి వర్కౌట్ ఇది. మరి హెవీ వెయిట్ కూడా తీసుకోకండి, మోడరేట్ వెయిట్తో చేయండి. కరెక్ట్గా చేస్తే మంచిగా పడుతుంది. షోల్డర్స్ మరీ పైకి ఉండొద్దు, మరీ కిందకు ఉండొద్దు, కరెక్ట్గా చేయండి. రేర్ డెల్ట్స్కి మంచి వర్కౌట్. ఇది వచ్చేసి నేను 3 సెట్స్ చేస్తా. అండ్ లాస్ట్లో అయితే నేను డ్రాప్ సెట్ అయితే పర్ఫామ్ చేస్తా 3 సెట్స్. మీరు చూస్తున్నట్టయితే వెయిట్ కూడా తగ్గిస్తుంటా మిడిల్లో. ఇట్లా డ్రాప్ సెట్ అయితే పర్ఫామ్ చేస్తా. ఇది సో ఇది వచ్చేసి నా సెకండ్ వేరియేషన్ అనమాట. సింగిల్ కేబుల్తో పుల్ చేయాలి. ఇది నేను తక్కువ వెయిట్ తీసుకొని స్లోగా చేస్తా. ఇది వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్. కరెక్ట్ వేస్తే మంచిగా పడుతుంది రేర్ డెల్ట్స్కి. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ మొత్తం వెనక వరకు పుల్ చేస్తే మీ రేర్ డెల్ట్ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. సో ఇది కూడా వచ్చేసి 3 సెట్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఇది వచ్చేసి నా థర్డ్ వేరియేషన్. ఇది సేమ్ మన డంబుల్ ఫ్లైస్ లాగానే ఉంటుంది, బట్ మెషిన్ మీద. ఎప్పుడు అది జస్ట్ బోర్ కొడుతుందని చెప్పి ఇది చేసిన. తక్కువ వెయిట్ తీసుకొని స్లో రెప్స్తో మంచిగా చేస్తే మంచిగా పడుతుంది మిడిల్ డెల్ట్స్ మీద. సో ఇది వచ్చేసి నా థర్డ్ వేరియేషన్ మిడిల్ డెల్ట్స్కి. ఇది వచ్చేసి నేను 4 సెట్స్ అయితే పర్ఫామ్ చేసిన ఈరోజు, అంతే. ఇది చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డెల్ట్. సో ఇది వచ్చేసి నా లాస్ట్ వర్కౌట్. చెప్పా కదా, ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అది లాస్ట్లో ట్రైన్ చేస్తా. నాకైతే స్ట్రాంగ్ ఫ్రంట్ డెల్ట్స్. ఇప్పుడైతే నేను డంబుల్ ప్రెస్ అయితే చేస్తున్నా. ఫస్ట్ సెట్ అయితే హెవీ చేసిన 25 kgs ఆన్ ఈచ్ సైడ్. తర్వాత ఇంకొకటి 20 kgs 2 సెట్స్ చేసిన. ఎందుకంటే చెస్ట్ డే రోజు నాకు కొంచెం ఇంకా చెస్ట్ డే రోజు అయితే ఇంకా సోర్నెస్ అయితే ఉంది షోల్డర్స్లో, అందుకే ఇదైతే 2 సెట్స్ చేసిన ఈరోజు. సో ఇది వచ్చేసి లాస్ట్ ట్రాప్స్ అయితే చేసేస్తున్నాం. ఇదైతే నేను స్మిత్ మెషిన్ పైన అయితే చేస్తున్నాం. ఇదైతే హెవీ వెళ్ళొచ్చు, కానీ మీకు ఎంత అవుతుందో అంతతో తీసుకొని ఎల్బోస్ బెండ్ అవ్వకుండా కరెక్ట్గా చేస్తే ట్రాప్స్కి మంచి వర్కౌట్. ఇది వెంటనే నేను సూపర్ సెట్లా చేస్తాను. ఇది అయిపోగానే వెనక తిరిగి మళ్ళీ ఇంకొకటి అయితే చేసేస్తాను. సో ఇట్లా అవ్వగానే వెనక సైడ్ కూడా తీసుకొని మళ్ళీ వెనక సైడ్ కూడా చేయాలి.
ఇంతే, ఇదే నా షోల్డర్ వర్కౌట్. వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం, లేట్ అయిపోతుంది. మోషన్ డ్రాప్ చేసి వెళ్తున్నాను. ఓకే, ఇంట్లో కలుద్దాం. సో ఇంటికి అయితే వచ్చేసిన, ఫాస్ట్గా బాత్ చేసి మళ్ళీ బ్యాక్ టు కాలేజ్. సో టైం వచ్చేసి 9 అవుతుంది. 30 minutes ముందే కాలేజ్కి వచ్చేసినాం. వీడైతే 8 o'clock వస్తాడు కాలేజ్కి. వచ్చి కాలేజ్ మొత్తం మూడుస్తాడు. హాయ్ చెప్పరా. నమస్తే మేడం. లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడు జోకర్ తెలుసు కదా, ఆ గుండెగాడు రోహిత్. ఓ చూడండి, నిన్న జూనియర్ కూడా చెప్తున్నా, వీడు డైరెక్టర్ అన్నమాట. టైం 9:40 అయిపోతుంది. టైం ఎక్కువ అయిపోయింది. బట్ మేము ఇప్పుడు నిన్న వెళ్ళిన బ్లాక్కి మేము అసలు మెకానికల్ బ్లాక్లోకి వచ్చాం, స్పెషలైజేషన్ అంతా. అదే నేను సిఎస్సి సైబర్ సెక్యూరిటీ కదా. కానీ ఇప్పుడు మేము మాకు అవుతున్న ప్రోగ్రామ్ అయితే సిఎస్సి బ్లాక్లో. హాయ్, టైము 3:10 అవుతుంది. 3:25 అయిపోవాలి, కానీ ముందే లేచి వెళ్ళిపోతున్నాం. మా సెమినార్ వాళ్ళు కూర్చోబెట్టాం. సో బయటికి వెళ్ళి వర్షం పడుతుంది రావని. వర్షం పడ్డప్పుడు కాలేజ్ అయితే తోపు ఉంటుంది. ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. చూసినారు కదా కాలేజ్లో వర్షం ఎట్లా పడిందో, మళ్ళీ సడన్గా ఎండ ఏమవుతుందేమో క్లైమేట్కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మనమైతే పటాన్చేరు వచ్చేసినాం అనమాట. ఎందుకంటే రేపు కల్కి మూవీ రిలీజ్ ఉంది. సో నేను ప్రభాస్ ఫ్యాన్ అనమాట. నేను వినయ్ చెప్పు బాగా ఎగ్జైట్ అవుతున్నాడు. సో ఇక్కడే టికెట్స్ దొరికినాయి 5 o'clockకి. పొద్దున్న లేచి ఏమొస్తామని చెప్పి ఇప్పుడు వచ్చేసినాం. సో కెల్విన్ నేను ఇప్పటిదాకా చూపించలేదు స్కూల్ కాలేజ్లో. వీడి వల్ల ఇట్లా తయారైనాం నేను వినయాడు. సో ఆల్రెడీగా వచ్చినాం వండుకొని. ఇక దానిలో వండుకొని పొద్దున 3:30కి లేచి థియేటర్కి వెళ్ళిపోవాలి. వర్షం అయితే స్టార్ట్ అయింది. పొద్దున పడకపోతే చాలు, డాబా మీద పడుకుందాం అనుకున్నాం. సో ఆశలన్నీ ఏదో అయిపోయింది. సో ఈ రోజుకైతే హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళబోతున్నాం మనం. రేపు పొద్దున మూవీ చూసి ఎట్లా హాంటెడ్ హౌస్ పోతున్నాం ఇప్పుడు మనం. ఉంటా బాయ్. ఇంకాసారి లోపల పోయి ఏదో చూడండి ఎట్లుంది ఇల్లు. లోపల పోతారంట వినయ్ గాడు, ప్రయోగాలు చేస్తుండు. ఇగో దాంట్లో కన్నాడు, వాడు కూర్చొని ఉన్నాడు దాంట్లో. అరే వాడు ఉమ్మడి ఏమన్నాడు. నా పేరు చెప్పి ఇంట్లో నుంచి వచ్చిండు, ఏమేమి వేస్తుండు. వీడికి ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. నాకేమన్నా అయితే హర్షిదే, వీళ్ళిద్దరు కాల్ చేయండి. అమ్మా నాకైతే సంబంధం లేదు. వీళ్ళిద్దరు బాగానే అయితే చెప్పి పడుకుందాం అనుకున్నాం. కానీ సెల్విన్ అండ్ వినయ్ వచ్చేసి ఎప్పుడో పడుకునే కదా, ఇట్లా వచ్చినప్పుడు బయటకు వెళ్దామన్నారని ఫేమస్ స్వీట్ హార్ట్ బేకరీకి వచ్చినాం. వినయ్ గారు ఆశగా పేస్ట్రీ అడిగితే కెల్విన్ ఇప్పిద్దామని వెళ్ళిండు. అయితే ఆడ ఓన్లీ క్యాష్ అంట. సో రివర్స్ తిరిగేసి ముందు ఇంకోటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాం. ఇట్లా చాయ్ తాగాలి, ఇట్లా ఐస్ క్రీమ్ తినాలంట. పటాన్చేరు స్టైల్. ये बाबूराव का स्टाइल है, तू ले. Tomorrow. Hello guys, నెక్స్ట్ డే మూవీకి అయితే వచ్చేసిన.
నా గొంతు మొత్తం పోయింది అరిచి అరిచి. నాకైతే మూవీ మస్తు నచ్చేసింది. సో ఇంటికి వచ్చేసి పడుకున్నాక రాత్రి అంతా పడుకోలేదు. పడుకొని ఇప్పుడే లేచిన, టైం అయితే 3 అవుతుంది. ఈరోజు జిమ్ కూడా లేదు. ఈరోజు మ్యాక్సిమం నా రెస్ట్ డేనే ఉంటుంది. ఈరోజు జిమ్ కూడా లేదు. ఈరోజు మొత్తం కలికిడే. ఇప్పుడు 6 o'clock మళ్ళీ ఇంకో షోకి అయితే వెళ్ళిపోతున్నా నేను. ఈ బ్లాగ్ వచ్చాక మూవీ రిలీజ్ అయిపోతే అందరు చూసేస్తారు. హోప్ యూ గైస్ ఆల్సో లైక్ ద మూవీ. నచ్చుతుంది కూడా, ఎందుకంటే మన తెలుగు మూవీస్లో ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి మూవీ. ఇంత మంచి విజువల్స్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్తో. సో ఈరోజుకైతే ఇంతే. ఈరోజు అయితే జిమ్ లేదు.